ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? మరి ఈరోజు దీని వాగ్దానము ఉదయకాల సమయమందు ఈ రీతిగా పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దానం బట్టి ఈ రీతిగా మీ అందరితో మాట్లాడుటకు దేవుడు కృప చూపుచున్నాడు. మరి ఈరోజు 5వ తారీఖు 2026 సంవత్సరం, మరి 8వ నెలలో మరి రీతిగా దేవుని వాగ్దానము మనమందరము కలుసుకొని మరి చదువుకొని ఈ వాగ్దానం ప్రకారంగా దినమంతయు ఆయన యొక్క విశేషమైన కృపచేత నడిపింపబడలాగున, దీవింపబడలాగున, ఆశీర్వదింపబడలాగున, నెమ్మది పొందబడలాగున మనం ధ్యానం చేద్దాం. రండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, 46 కీర్తన 46 10వ. ఓరకుండిడి నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకునుడి, ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద మరి నేను మహోన్నతుడనగుదును. దేవునికి మహిమ కలుగును గాక. అత్యున్నతమైన సింహాసనమందు ఆసనుడైనటువంటి మరి ధవళవనుడు, రత్నవనుడు, 10,000 మందిలో అతి సుందరుడు, మనోహరుడు, శక్తివంతుడు, బలవంతుడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు, కడపటివాడు, ఆది సంభూతుడు, మృతుల్లో నుండి సజీవుడిగా లేచినవాడు, భూపతులకి అధిపతి, నమ్మకమైనవాడు, సత్యమునికి సాక్షి అయినటువంటి జీవం కలిగిన దేవుని గురించి ధ్యానించటానికి ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతయు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నడిపింపుడులాగున కెరీవులు శరీవుల మధ్యలో 24 మంది పెద్దలు ఎదుట, మరి కోట్ల దూతలు ఎదుట, 4 జీవులు ఎదుట, మరి కోట్ల దూతలు స్తుతిస్తూ ఉండగా గడప కమ్ములు కదిలిపోవచ్చును అని ఇతని యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మరి దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయంలో ఇదే కీర్తనలో 5వ వచనం కూడా, ఆ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమ దేవుడు సహాయం చేయుచున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ హృదిలో ఉంటే, ఏ మదిలో ఉంటే, ఏ ఇంటిలో ఉంటే, ఏ జీవితంలో ఉంటే వాళ్ళకి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. చూడండి, ఇక్కడ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దాని సహాయము చేయుచున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అందుకనే మనం మరి మొదటి జామున లేచి ప్రార్థించినప్పుడు దేవుడు అందుకే మరి విలాపాల్లో నీ కొండలో నీళ్లు నీ కన్నుల నుండి, మరి కొండలో నీళ్ళు ఏ విధంగా అయితే మనం కుమ్మరిస్తామో అలా నీ కన్నుల నుండి నీ కన్నీళ్ళు అట్ట వలకాలి అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. దినములు చెడ్డవి కాబట్టి సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి. ఎవడం మృంగుదనా అని చెప్పి అపవాది తిరుగులాడుచున్నాడు, అది వీధుల్లో, గుమ్మాలలో, కిటికీల మీద వెక్కుచున్నాడు అని రాయబడింది. అంత్య దినాలు అపాయకరమైన దినాలలో మనమున్నాం. దేవునికి మహిమ కలిగినట్లుగా మన జీవితాలు దేవునికి సమర్పించుకొని ఆయనకే మనం మొదటి స్థానం, ప్రథమ స్థానం ఇచ్చి ఈ లోకంలో ఎవరి వలన ఏ మేలు కలుగదు. రాజు నమ్ముకుంటే కంటే మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఈ వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనము లేదు. అరుణోదయమని దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. మనము కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ లూకాసు వార్త మరి లూకాసు వార్తలో 4వ అధ్యాయము లూకాసు వార్తలోంచి మరి ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. దానికంటే కూడా 5 అధ్యాయంలో చూసుకున్నాం. ముందు 5వ అధ్యాయము లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయంలో నుంచి దేవుడు మనకి ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మనతో
నేను ఊరక నుండి దేవుడు నన్ను తెలుసుకోమని చెప్తున్నాడు. అన్ని జనులని మహోన్నతునగుతానని చెప్తున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చల్లమలేదని చెప్తున్నాడు. అరుణోదయమని దేవుడు దానికి సహాయం చేస్తున్నాడని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఐదో అధ్యాయంలో నుంచి మొదటి వచనం కాడి నుంచి కొన్ని విషయాలు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, దేవుని వాక్యము ఆయన చెప్పుచుండగా, చూడండి, ఆయన మీద పడుచు గినేసెరేతు మరి సరస తీరమున నిలిచి ఆ సరస తీరమునున్న 2 దోణెలను ప్రభువారు చూచారు. జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం వినుచు ఆయన మీద అనేక మంది పడుచు ఉండగా, మరి ఆయన దృష్టి ఎక్కడ పడిందంటే గిన్నెసెరేతు, చూడండి, అనే సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణుల మీద ఆయన దృష్టి పడిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కనుదృష్టి ఎవరి మీద పడితే వారు ఆశీర్వదించబడతారు. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో అందుకే లోకమంతటా ఆయన కను సంచారం చేయించున్నది. ఎవరు ఆయన కృప కొరకు వేరుకుంటారో వారిపైన ఆయన కృప కుమ్మరించేవాడు. అక్కడ నోవాహు కృప కొరకు వేడుకున్నాడు కాబట్టి కృప ఆయన మీద కుమ్మరింపబడింది. అందుకని అక్కడ యెహోవా చేత నోవాహు కృప పొందిన వాడైన రాయబడి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆయన దృష్టి ఎవరి మీద పడితే వారి కృపకు పాత్రులైపోతారండి. దీవెనలకు, ఆశీర్వాదాలకు, ఆరోగ్యాలకు, ఆశీర్వాదాలకు, మేలులకి పాత్రులైపోతారు. ఇక్కడ చూడండి, మరి ఆ సరస్సు తీరం నుండి 2 దోణెలను చూచెను. జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండేది. ఆయన ఆ దోణెలలో సిమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలోండి జన సమూహమును బోధించుచుండెను. చూడండి, యేసు ప్రభువారు ఆ దోణిల దగ్గరికి వచ్చాడండి. 2 దోణులు చూచిన జాలరులు వాటిలోండి దిగి తమ వలలు కడుగుచుండిరి. మనకి రాత్రి వేటకి వెళ్తారు జాలరులు, పగలెళ్ళరు, రాత్రిపూట వెళ్తారు. రాత్రంతా వాళ్ళు వేటకెళ్ళి జాలర్లు రాత్రిపూట వాళ్ళు చేపలు పడతాకి మరి వెళ్ళి సముద్రంలోకి వారు ఉదయాన్నే వస్తారనమాట. ఉదయాన్నే వచ్చి వారు చేపలు అమ్ముకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆ దోణిల మీద యేసుప్రభువు వారి దృష్టి పడింది. అందుట్లుండి జాలర్లు దిగి ఆ దోణిలు కడుగుచు అదేవిధంగా వాళ్ళు వలలు కడుక్కుంటున్నారంట. చూడండి, వలలో కడుగుచుండి ఆయన తన దోణిలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి ఆయన ఆ దోణిల్లో సిమోనుదైన మరి చూడండి ఒక దోణి ఎక్కి ఇక్కడ అంటున్నాడు కదా, దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలోండి జన సమూహములకు బోధించుచుండెను. అసలు ఎంత కృపండి, ఎంత దయ, ఎంత ప్రేమ. మరి సీమోను విషయంలో దేవుడి ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో మనకు తెలుసు. ఎక్కడే దేవుడు కృప. చూడండి, సీమోనుదైన ఒక దోణిలో ఆయన ఎక్కి మరి దరికి తెలుసుకురమ్మని చెప్పి దానిలో ఎక్కి కూర్చుండి దాన్ని కొంచెం లోపలికి తోయమన్నాడు. మరి రాత్రంతా వేటాడి వచ్చారు. ఏంటయ్యా నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు ఎవరు అసలు? ఇప్పుడు మమ్మల్ని దోణి బయటకు వచ్చాం, మేము ఎప్పుడే వచ్చాం, మేము తిండి తింటాకి వెళ్ళొద్దా, మీకు పనులు లేవా, నువ్వు వచ్చి కూర్చొని లోపలికి వస్తాయి, ఇలాంటివి ఏమి అనలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడికి తెలుసండి ఎవరు ఏమి మాట్లాడతారు, ఎక్కడ అసమాధానం ఉందో, ఎక్కడ సమాధానం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ మేలు ఉందో, ఎక్కడ కృపను పంచాలో ఆయనకి బాగా తెలుసు. అందుకంటే గవ్వ కన్నులు వాడు గుండెల్లో ఎరిగినవాడు, ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు, హృదయాలను పరిశోధించేవాడు నీ దేవుడని యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆయన దోణెలలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ జీవం కలిగిన దేవాది దేవుడు దోణి నుండి జనసమూహమును బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత దేవుడండి
ఆయన పని కొరకు మనల్ని వాడుకుంటే వదిలిపెట్టాడండి. ఆయన ఎవరు సాయం తీసుకున్నా, ఎవరిని ఆయన వాడుకోవాలనుకుంటున్నారో ఆయన నమ్మదగిన వాడండి. ఆయన సృష్టికర్త, సృష్టికి కారకభూతుడు, ఆయన నమ్మదగిన దేవుడు. చూడండి, ధోనిలో నుండి ఆయన బోధించుకున్నందుకు పేతురుని అంటున్నాడు, ఈ ధోని కొంచెం లోతుకు పోనివయ్యా. ఇక్కడ అంటున్నాడు కదా, సీమోనుదైన ఒక ధోని ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నువ్వు ధోనిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలో వేయుడని సీమోనుతో చెప్పగా. ఈ వృత్తాంతం మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు మనం చెప్పుకున్నాం కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇది చాలా గొప్ప ఒక శ్రేష్టమైన లేఖన భాగం. ఇది ఉదయకాల సమయంలో జరిగి, అందుకే దానికి ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనం లేదు. అరుణోదయంలో దేవుడు దాన్ని సహాయం చేయించున్నాడు. 46 కీర్తనల నుంచి మనం మాట్లాడుకున్నాం కదా. చూడండి, ఇక్కడ ఆ ధోనిలో ఎక్కువ కూర్చొని ఉదయకాల సమయం అంటున్నాడు కదా. ఆయన జనసమూహంలో బోధించుచుండని, ఆయన బోధించుట సాలించిన తర్వాత బోధించుట అయిపోయిన తర్వాత నీవు ధోని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీరు వలలు వేయుడి అన్నాడు. చాలించాడు. ఇక బోధించట ఆగిపోయిన తర్వాత ప్రభువారు వీరితో జాలర్లతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, మీరు ఈ ధోని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీరు వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పినాం. దేవుని స్తోత్రములు. ఇక్కడ ఒక చిన్న ఆలోచన చేయవలసిన విషయం ఉందండి. పేతురు గారు అంత త్వరితముగా నీ మాట చొప్పున ఈ ధోని లోతు పంపిస్తానయ్యా, రాత్రంతయు మేము వలలు వేసాం కానీ మాకు ఒక్క చేప అయినా పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను ధోని లోతుగా మరి లోపలికి పంపించి నేను వల వేస్తాను నీ మాట చొప్పున అని అన్నాడంటే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన బోధించుట చాలించిన తరువాత, ఆయన జనసమూహమునకు బోధించుట చాలించిన తరువాత ఆ ధోనిని లోతుకు పొమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఆయన బోధించిన విషయాలని పేతురు గారు అక్కడ జాలర్లు విన్నారనే అర్థం. ఆయన ఏం చెప్పుంటాడు? ఆయన మాట జీవం, ఆయన స్పర్శ జీవం, ఆయన కంటి చూపు జీవం, ఆయన స్పర్శ జీవం, ఆయన ఉనికి జీవం. ఆయన అసలు ఆయన మాట, ఆయన నామములోని జీవం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని నామముల కంటే పైనామం, జీవము కలిగిన శ్రేష్టమైన యేసు నామములు నువ్వేదడిగితే అది చేస్తానని వాగ్దానం చేశాడు. పేతురు యోహానులు మరి 3 గంటల సమయమున శృంగార దేవాలయంలోకి వెళ్ళుచుండగా వాడు పుట్టుకుంటివాడు తేరి చూస్తున్నాడు. వీళ్ళంక వీరి దగ్గర వెండి బంగారం, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. వెండి బంగారంలు వీరి దగ్గర ఏమో దొరుకునేమో. అయ్యా, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ యేసు నామం ఉంది మా దగ్గర, స్వస్థత పొందగోరుచున్నావా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నామము శ్రేష్టమైనది, అన్ని నామముల కంటే పైనామము యేసు నామములు. నువ్వు ఏది అడిగితే అది చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది రాజకీయవేత్తలు చాలా వాగ్దానాలు చేస్తారండి, ఎన్నో వాగ్దానాలు. అందుకని మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వెవరిని ఆశ్రయిస్తే మేలు ఉందో తెలుసా? జీవం కలిగిన దేవుణ్ణి, నీ సృష్టికర్త, నీకు భర్త అయి ఉన్నాడు, కర్త అయి ఉన్నాడు. ఆయన నమ్ముకుంటే జీవం, మేలు, కార్యాలు, ఆశీర్వాదాలు, నెమ్మది, సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చెప్తున్నప్పుడు ఆయన బోధ విన్నారండి, వారు దేవుని మాటలు విన్నారండి. ఆయన అందుకంటున్నాడు, బోధించుట చాలించిన తరువాత నీవు ధోని లోతుకు నడిపించు.
అప్పటి వరకు ప్రజలకి ఏం బోధించాడు? ఆ బోధ వీళ్ళు వినలేదా? అందుకని ఏం మాట్లాడకుండా పీస్ఫుల్ సమాధానంగా ఏం చేశారండి? వీళ్ళు కూడా మాట ఏమి చూడండి, మేము రాత్రంతా శ్రమ పడ్డాం, మాకు చేప అయినా పడలేదు, చూడండి మరి పట్టుటకు మా వలలు వేయడని సీమోనుతో చెప్పగా, చూడండి లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయన నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పెను. అలాగే దేవుని మాటలు విన్నారండి. ఈ పనికి ముందు ఆయన చేసిన బోధ వీరు విన్నారు, అందుకే వాళ్ళకి అంత సమాధానం వచ్చింది. అందుకని దేవుని మాట వినుట శ్రేష్టం. అందుకే ఆత్మ చెప్పుచున్న సంగలు చెవి కలిగిన వాడు వినుగాక. వారు విన్నారు, ఆత్మ బోధించింది. ఆత్మ అయిన దేవుడు ప్రభు వారితో బోధించినప్పుడు ఆ మాటలు విన్నారు కాబట్టి ఇక్కడ చూడండి, అప్పుడు ప్రయాసపడ్డామయ్యా, మాకు చేపలేమి దొరకలేదయ్యా, అయినా నీ మాట చొప్పునేస్తామయ్యా అని చెప్పి చూడండి మరి నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలను తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికిను అతనితో కూడా నున్న వారందరూ విస్మయం పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు నోటి మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత నొందుతాడంటాడు అధికారి. నీ మాట సెలవిస్తే చాలు, అయ్యా నువ్వు రానక్కర్లేదు, నీ మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్న మాట చెప్పాడండి. ఇక్కడ ఆ చేపల రాశి చూసి ఆయన చెప్పినట్టుగానే ఏ పక్కనే మన్నుడు ఆ పక్కనే వారు వలలు వేసినప్పుడు పిగిలిపోయినంతగా పక్కనున్నటువంటి వారికి కూడా చూడండి ఇక్కడ మరి నీ మాట చొప్పున వల్ల వేత్తమని ఆయనతో చెప్పిన వారు లాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలున్న వారు తమ పాలివారు వచ్చి తమకు సహాయం వచ్చేవాళ్ళని వారికి సజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూచి దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దోణి నిండిపోయింది, పక్కన వాళ్ళు పిలిచారు, పక్కన దోణి ఉంటే ఆ దోణిలో కూడా పిలిచారు, ఆ దోణి కూడా నిండిపోయింది. ఆ దోణి కూడా నిండిపోతే సీమోను పేతురు అది చూచి ఇక్కడ ప్రభువారి ఎదుట మోకరించేసి చూడండి సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడు, ఎందుకయ్యా ఈ పాప మీద ఎంత ప్రేమ అని మోకాళ్ళు నూని, ఈ పాపాత్మునేది నీకెందుకయ్యా ఎంత ప్రేమ? చూడండి ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడిన వారందరూ విస్మయం ఉందని. ఆ చేపల రాశి చూసండి, ఆ చేపల రాశిని తొక్కుకుంటా అవన్నీ వలలు వదిలేసి ఆ యొక్క దోణిలు వదిలేసి ఆ చేపల రాశి వదిలేసి, ఇవన్నీ నాకు అవ్వదు, ఈ రాశులు వద్దు, ఈ చేపల రాశులు వద్దు, ఈ యొక్క ఏమన్నాడండి ఇక్కడ, ఆ యొక్క దోణిలు వద్దు, ఆ వలలు వద్దు, నువ్వు ఉంటే చాలయ్యా అని చెప్పి యేసు ప్రభుని వెంబడించారండి వారందరూ. చేపల పట్టు జాలర్లు, మిమ్మల్ని మనుషులు పట్టుగా జాలర్లుగా చేస్తానన్నాడు. ఎవరుండారా దోణిలో? ఎవరుండారండి? అందుకని ఆ పట్టణములు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి ఏమీ లేదు. ఇక్కడ రాయబడి ఉంది కదా, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయం దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుని మాటలు యందు మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో, మన మనసును ఎప్పుడైతే లగ్నం చేస్తామో, మన మనసుని దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచుతామో, అప్పుడే దేవుడు అండి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు, లెక్కలేని కార్యములు దేవుడు కొలతలేని ఆత్మ పైనుంచి వచ్చిన వాడికి కొలతలేని ఆత్మ అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. ఆ విధంగా దేవుడు నువ్వేది అడిగితే అది ఆత్మ అడుగుతున్నావా, ఇస్తాడు. ఏమడుగుతున్నావు? గృహమా, లేకపోతే నీకేం కావాలి? చదువా, ఉద్యోగమా, లేకపోతే పొలాలా, తలాలా, ఏం కావాలి?
ఏదైనా అడుగు నువ్వు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన్ని నువ్వు వెంబడించాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచాలి, ఆయనతో నువ్వు సహజీవనం చేయాలి, ఆయనతో నీవు సహవాసం చేయాలి. అప్పుడే నువ్వు ఏది అడిగినా ఆయన అది చేయగలడు. ఎందుకంటే ఆయన నీ నిర్మాణకుడు. విచిత్రమైన అగాధ స్థలము నుంచి 139వ కీర్తనలో నుంచి విచిత్రమైన అగాధ స్థలముల నుంచి ఆయన ఆకాశముందున్నటువంటి వాడు. ఆయన చేతిని సింహాసనం ఆకాశము, భూమి ఆయన పాదపీఠము. ఆయన అక్కడి నుంచి చెయ్యిని చాపి విచిత్రం అగాధ స్థలము నుంచి ఆయన నరుని చేశాడండి, విచిత్రంగా నిర్మించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనకుండగా మనకెందుకండి భయం? దేవుని నామనికి మహిమ కలుగునుగాక. చూడండి, ఊరుకనే ఉండి నేనే దేవుడినని తెలుసుకొనుడి. అయ్యా, ఈ చేపల రాశి వద్దు, ఈ వలలో వద్దు, ఈ ధోనిలో వద్దు, నువ్వు దేవుడు అని మేము తెలుసుకున్నాం. మేము ఊరకనే ఉన్నాం, నువ్వు చెప్పినట్టే విన్నాం, మౌనంగా ఉన్నావు, నువ్వు చెప్పినట్టు మేము చేసాం, మీ కార్యం చూసాం, నువ్వు మహోన్నతుడు అయిపోయావు. ఇక్కడ చూడండి, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును, అన్యజనులో నేను మహోన్నతుడు నగుదు. ఇక్కడ చూడండి, అన్యజనులో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయమందు దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు స్తుతిస్తున్నావు, ఏ రీతిగా వెంబడిస్తున్నావు, ఏ రీతిగా ఆయన్ని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నావు? చూడండి, చెప్పిన మాట వినటానికి ఇష్టపడుతున్నావా? దేవుడే వచ్చి నీ దొరలో కూర్చుంటే రక్షణ, మరి దేవుడు నిన్ను కోరుకొని రక్షణ ఇచ్చాడుగా. నిర్లక్ష్యంగా చేస్తున్నావా? రక్షణ నిర్లక్ష్యం ఎలా నీ తప్పించుకుంటావంటున్నాడుగా. రక్షణ నిర్లక్ష్యం చేసిన పనుల భారంలో పడిపోయి ప్రార్థించడం మానేసావా, వెంబడించడం మానేసావా, దేవుని సన్నిధిని మరిచావా? ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా ఈ ఉదయకాల సమయం ఉంది నీకు ఒక పిలుపు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే చూడండి, ఊరక నిల్చుండి చూడండి నేనే దేవుడనని తెలుసుకొనడి. పంచదార చేతిలో పోసుకొని అట్టాగా పెట్టుకుంటే, నోట్లో పోసుకుంటేనేగా టేస్ట్ తెలిసేది, లేకపోతే తెలియదు కదా. పంచదార యూరియాలాగా కూడా ఉంటుంది, చేలేసి ముందండి. చిన్నప్పుడు మా నాన్న బస్తా తీసుకొచ్చి పంచదారలాగా ఉంది, పంచదార అని చెప్పి నేను ఒక లోట తీసుకెళ్ళి ఇంట్లో దాచుకున్న సోల్లో. అమ్మో, ఇది ఎందుకు దాచుకున్నావు? ఇది ముందమ్మా, పంచదార కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. పంచదార యూరియా పంచదారలాగా ఉంటుంది. అలాగే మనం టేస్ట్ చేయాలి. దేవుడిని చేతిలో పెట్టుకోవటం కాదు, మన దేవుడిని నమ్ముకున్నాం కాదు, అది మనం ఏం చేయాలి? అని తినాలి, ఆయన రుచి చూడాలి. రుచి చూచి తెలుసుకొనడి అంటాడు కదా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకుని ఆశ్రయించి నేనన్నుడానైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. అందుకని ఊరక నిల్చుండి చూడిటి నేనే దేవుడనని తెలుసుకొనడి. పేతురు మరియు అక్కడ జాలర్లు చూడండి, ఇక్కడ ఎంత గొప్ప మాట అండి. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాపాత్ముని నేను పాపాత్ముని అని చెప్పి ఏలైనగా వారు పట్టిన చేపల రాసిని అతనితో కూడిన వారందరూ విస్మయమందరి. అలాగున సీమోనుతో కూడా పాలివారిన జబదయి కుమారుడగు యాకోబును యోహాను విస్మయమందరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉండువని సీమోనుతో చెప్పిన. వారు దోణిను దరికి చేర్చి సమస్తను విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో కార్యాలు చూసాం, ఎన్నో మేలులు చూసాం, ఎన్నో ఆశీర్వాదాలు మనం చూసాం. మరి మనం వెంబడిస్తున్నామా? అన్ని విడిచిపెడుతున్నామా? ఏ వదిలిపెడుతున్నాం? అన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, నిత్య జీవం. 12 గుమ్మాలు పరలోక పట్టణములు. అక్కడ ఏడుపులు లేవు, విడబొబ్బలు లేవు, అక్కడ దుఃఖము లేవు, గొర్రెపిల్లయే దీపకాంతి. ఆ పట్టణాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడదాం. చూడండి, ఇప్పుడు వలలు విడిచి ప్రభువుని సంపాదించుకున్నారు. వారు వలలు విడిచిపెట్టి లోకం అని వలలు వదిలిపెట్టారు. ఆ చేపలు రాసి ఆశీర్వాదం నాకు, తాత్కాలికమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలయ్యా. మీరు ఇక్కడి నుంచి చేపలు పట్టువారు కాదయ్యా, మీరు మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య,
నీ నామముకే మహిమ కలుగునుగాక అయ్యా, ఘనత కలుగునుగాక. ఆత్మస్వరూపి నీకే స్తోత్రములు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మా పితరుల దేవా, నీ నామానికి మహిమ కలుగునుగాక అయ్యా. స్తోత్రాలు అయ్యా. ఈరోజు వాగ్దానము తండ్రి స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా మాట్లాడేవు నాయన. ఉండి ఊరక నిలుచుని చూడుడి, నేనే దేవుడినని తెలుసుకొనిడి అని సెలవిచ్చావయ్యా. అన్యజనులను మహోన్నతుడగుదని సెలవిచ్చావయ్యా. పరిశుద్ధాత్ముడా అవునయ్యా, వారు నిన్ను వెంబడించారయ్యా. వారు వలలు విడిచారు, లోకాన్ని విడిచారు, పాపాన్ని విడిచారు, పాపమని వలలు విడిచిపెట్టారు. నా తండ్రి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మాకొద్దని ఆ చేపల రాశిని తొక్కుకుంటూ నిన్ను వెంబడించారయ్యా. ఈ లోకములు ఏదైతే అయ్యా తండ్రి నాయన చెడగొట్టిదో వాటిని అన్నిటినీ విడిచిపెట్టారయ్యా. జీవం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసనుడా, నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. నిన్ను వెంబడించారయ్యా, నిన్ను వెంబడించారు నాయన. స్తోత్రములు నాయన. మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని వారికి వాగ్దానం ఇచ్చావయ్యా. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనం లేదు. నీ నామానికి మహిమ కలుగునుగాక. అరుణోదయం దానికి సహాయం చేయించునని సెలవిచ్చావు. పరిశుద్ధాత్ముడా వారు అడుగునిదల్లా చేసావయ్యా. వారి నీ నామములు ఏదడిగితే వారికి నువ్వు చేసావు నాయన. స్తోత్రము. చచ్చిన వారిని తండ్రి నాయన సిమోను పేతురు గారు అయ్యా నడికట్ట తీసుకెళ్ళి చచ్చిన వారి మీద పడవేసినప్పుడు అయ్యా తండ్రి చచ్చిన వారిని సహితం లేవనెత్తవయ్యా. నీ నామములు ఏది అడిగితే అది వారికి నువ్వు చేస్తావు నాయన. స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడ నీకు వందన. పరలోక సంబంధమైనటువంటి అయ్యా తాత్కాలికమైనది కాదు నాయన. అయ్యా తండ్రి విశిష్టమైన శ్రేష్టమైన పరలోక సంబంధమైనటువంటి తండ్రి ఐశ్వర్యమును తండ్రి నాయన అయ్యా నిన్ను వెంబడించిన వారు అయ్యా సంపాదించుకున్నారు నాయన. స్తోత్రములు నాయన. పరలోక గవిని సంపాదించుకున్నారయ్యా. పరలోక పట్టణాన్ని సంపాదించుకున్నారయ్యా. ఆ పట్టణంలో గొర్రెపిల్ల దీపపు కాంతి నాయన. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు అయ్యా. లోకమా శాశ్వతమైంది. ఈ లోకములో ఉన్న శరీరాశ నేత్రశ జీవపు డంబము నా తండ్రి. స్తోత్రములనైనా అయ్యా విడిచి మరచి ప్రభ సకల ప్రజలందరూ ప్రభ నాయన నీ తట్టు తిరుగులాగన అయ్యా నిన్ను వెంబడించలాగన నీ కృప పాత్రలగునట్లుగా ప్రభువా నా తండ్రి నాయన. ఆ కోనీటిలో దేవదూత తగ్గి ఏ విధముగా అయితే నీటిని కదిలించినప్పుడు ఎవడ మొదటి దిగుతాడో వాడు స్వస్థత నొందినట్లుగా పరిశుద్ధాత్మని గ్రామాన్ని ఒక్కసారి కదిలించండి. మా పట్టణాన్ని నా తండ్రి మా పట్టణాలని మీరు కదిలించండి. మా దేశాన్ని ఒక్కసారి మీరు కదిలించండి ప్రభా. నా దేశాన్ని స్వస్థపరచండి, నా దేశాన్ని ఆశీర్వదించండి, నా దేశాన్ని దీవించండి ప్రభా. ఏ తెగులు జరపడకుండా ప్రభా నీ దేవతలు కంచివేయండి ప్రభా. ఆనాడు తండ్రి నాయన ఏ రీతిగా అయితే ప్రభా గెహేజీ కనులు తెరవచేసి ఎదుగో తండ్రి మన దేశము చుట్టత అగ్నిదోతలు రథములు ఎలా ఉన్నాయో చూడు అని తండ్రి చూపించినట్లుగా ప్రభా నా తండ్రి నాస్తికులు ప్రభా జీవం కలిగిన దేవుడవు నీవని, సర్వశక్తుడు నీవని, కృపామయుడవు నీవని, కృపానిధివినవని, కృపాసత్య సంపూర్ణుడవు నీవని, సర్వలోకమునకు చక్రవర్తి నీవని నాస్తికులు గుర్తించి లేవనెత్తండి ప్రభ. విగ్రహార్థికులతో మాట్లాడండి. విగ్రహార్థి వ్యభిచారంతో సమానమని తండ్రి. స్తోత్రములనైనా అయ్యా నీకు వందనాలు ప్రభా. చెట్టులు పొట్టల్ని తండ్రి నాయన రాళ్ళ రప్పలను ముక్కేటువంటి వారు వాటిని సేవించేవారు వాటి వంటి వారేనా వ్యభిచారం చేస్తున్నారని సెలవిచ్చావయ్యా. గొప్ప దేవానికి వందనాలు అయ్యా. నిర్మాణకుడు ప్రతి నరుణ్ణి నిర్మాణం చేసింది నీవే నా తండ్రి. స్తోత్రములు. సృష్టికర్త సృష్టికి కారకబూతుడా సంధించండి, దర్శించండి, దీవించండి, కదిలించండి ప్రతి ఒక్కరునైనా. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నీ నామం యేసయ్య మీ నామములో తండ్రి నైనా నీ యొద్దకు చేరునట్లుగా కృప చూపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ఉదయకాల సంబంధి ఎందరైతే ఈ వాగ్దానమును దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, వింటున్నారు, చూస్తున్నారు వారందరి జీవితంలో అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి. అస్వస్థతలు అయితే స్వస్థపరచండి, బలహీనతలు బలపరచండి నాయన. అనారోగ్యాలు సండి నాయన ఆరోగ్యాలుగా మార్చండి. గొప్ప దేవుడు రోగులకే వైద్యుడు నాయన. నువ్వు రోగులకే వైద్యుడు నాయన. స్తోత్రములు. పరిశుద్ధాత్మ నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానము అయ్యా. అప్పుల భారంతో ఉన్నటువంటి వారికి విడుదల, అప్పుల భారం నుంచి విడుదల. వివాహాలు జరగటం లేదు బిడ్డలకి ప్రభా, వివాహాలు జరిగించండి నాయన. సంతులేని దాన్ని ఇళ్ళగా పిల్లలుగా అయ్యా, సంతులేని దాన్ని ఇల్లాలుగా కుమారులు కలిగి తల్లులుగా చేస్తానన్నావు. సంతులేని వారికి సంతానం దయచేయండి. వివాహాలు కలిగి యెహోవా అనుగ్రహం వివాహము జరిగిన సెలవిచ్చావయ్యా. నీ అనుగ్రహం పొందుకోవడానికి సహాయం దయచేయండి. భార్య దొరికిన భాగ్యం దొరికినట్టున్నావు నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా.
మీరు కార్యములు జరిగించగా త్రిప్పుకొట్టువాడు ఎవడూనూ లేడు నాయన. మీ మార్గము ఇక తెరిచేవాడు లేడు అయ్యా. మీరు తెరిచిన మార్గాన్ని ముయ్యవాడు ఎవడూనూ లేడు నాయన. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు. ఏ బిడ్డకు ఈ అవసరత ప్రభా, ప్రతి అవసరత క్రీస్తు మహదైశ్వర్యములు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.